మద్యం కేసులో ఇవాళ కూడా విచారణకు రావాలని కృష్ణమోహన్ రెడ్డి ధనుంజయ రెడ్డిని సిట్ ఆదేశించింది. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, కృష్ణమోహన్ రెడ్డి ధనుంజయ రెడ్డి సిట్ విచారణకు ఎప్పుడు హాజరవుతారు, వివరాలేంటి? స్వప్న, ఈరోజు 10 గంటలకు విచారణకు రావాలని సిట్ అధికారులు నిన్న నోటీసులు ఇచ్చారు. నిన్న రాత్రి 11 గంటల వరకు విచారణ కొనసాగింది. సుమారు 11 గంటలకు పైన విచారణ, ఉదయం నుంచి సాయంత్రం వరకు విచారణ జరిపి కొన్ని కీలకమైన ప్రశ్నల్ని అడిగారు. చాలా వరకు ప్రశ్నల్ని దాటవేసే ప్రయత్నం చేశారు. ఇందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే వీళ్ళ ఇద్దరి బంధువులు, సన్నిహితులు బినామీల పేరిట కొంతమంది నగదు ఖాతాల్లోకి మళ్లించినట్టు సిట్ అధికారులు గుర్తించారు. మొదట దీనికి సంబంధించి ఇలా తమకు ఏం తెలియదు, ఆ ఖాతాల్లోకి ఎలా వెళ్ళాయనేది వాళ్ళు బుకాయించారు. అయితే సిట్ అధికారులు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలను చూయించి మరి వాళ్ళని ప్రశ్నించగా ఆ తర్వాత మాకు తెలియదు అనే ప్రశ్నల్ని దాటవేస్తూ సమాధానాలు వాళ్ళు చెప్పారు. మరి రెండో విషయం, కృష్ణమోహన్ రెడ్డి కుమారుడు రోహిత్ రెడ్డికి సంబంధించి ఇటీవల హైదరాబాద్ లో సుమారు 5 ప్రాంతాల్లో 5 కంపెనీలకు సంబంధించి ఆయన డైరెక్టర్ గా ఉన్నారు. తనిఖీలు చేశారు. అందులో కొన్ని కీలక డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. అదే విషయాన్ని నిన్న విచారణలో ప్రస్తావించారు. అయితే ఆ విషయాన్ని మాత్రం చెప్పకుండా దాటవేసే ప్రయత్నం చేశారు. దానికి ఆధారాలు కూడా చూపించి ఎలాగా ఇన్ని డబ్బులు మీ కుమారుడు ఖాతాలోకి వెళ్ళాయి, అక్కడి నుంచి ఆ కంపెనీల నుంచి వేరే చోటికి ఎలాగ వెళ్ళాయి, ఈ ట్రాన్సాక్షన్స్ అంటే ఈ కొన్ని లావాదేవీలను ప్రశ్నించి ఈ లావాదేవీలు ఎందుకు జరిగాయి అనే విషయాన్ని సిట్ అధికారులు ప్రశ్నించినట్టు మనకి సమాచారం తెలుస్తుంది. అయితే చాలా వరకు నిన్న అడిగిన ప్రశ్నలకు చాలా వరకు వాళ్ళు సమాధానాన్ని దాటవేసే ప్రయత్నం చేసినా సిట్ వద్ద ప్రాథమికంగా ఆధారాలు ఉండటంతో వాళ్ళు ఏమీ చెప్పలేని పరిస్థితి నెలకొంది. మరోవైపు ఈ బినామీలకి సంబంధించిన ఖాతాలు, ఇంకొకటి అసలు ఏ రంగాల్లో కూడా పెట్టుబడి పెట్టారు అంటే కేవలం ఈ బంధువుల కంపెనీలనే కాకుండా ఇతర రంగాల్లో కూడా పెట్టుబడులు పెట్టినట్టు ఇటు సిట్ అధికారులు గుర్తించారు. దానికి సంబంధించి కూడా విచారణ జరపనున్నారు. నిన్న కొన్ని ప్రత్యేక ప్రశ్నలను తయారు చేసుకోవటం, ఒకవేళ వాటికి సమాధానాలు చెప్పకపోతే మళ్ళా ఆ ప్రశ్న వేరే విధంగా అడిగి దాని సమాధానాన్ని రాబట్టే విధంగా ప్రయత్నించారు. నిన్న ఇద్దరిని విడివిడిగా ప్రశ్నించారు చాలాసేపు. అనంతరం కొద్దిసేపు వాళ్ళని కలిపి కూడా ప్రశ్నించారు. అంటే ఒకే ప్రశ్నకు ఇద్దరు వేర్వేరుగా సమాధానాలు చెప్పటం గుర్తించారు. ఇప్పటికే సిట్ దగ్గర కొన్ని ఆధారాలతో కూడిన సమాచారం ఉండటంతో మళ్ళా వాళ్ళు చెప్పినటువంటి సమాధానాన్ని వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలను పోల్చి మరోసారి ప్రశ్నించారు. ఈ రోజు విచారణకు అంటే ఈ రోజు కోర్టులో కూడా దీనికి సంబంధించి విచారణ ఉంది. ముందస్తు బెయిల్ పిటిషన్ కి సంబంధించి ఈ క్రమంలోనే ఈ రోజు విచారణకు ఎన్ని గంటలకు హాజరవుతారు అనే దాని మీద ఇంకా సందిగ్ధం నెలకొంది. ఇప్పటి వరకు అయితే వాళ్ళు సిట్ కార్యాలయం వద్దకు రాలేదనే సమాచారం అయితే ఉంది. ప్రస్తుతం ఈ రోజు అసలు ఏ సమయంలో వస్తారు అనే విషయాన్ని ఇంకా అధికారులు ధృవీకరించలేదు. వాళ్ళ తరపు నుంచి కూడా ఎటువంటి ధృవీకరణ ఇంకా రాలేదని చెప్పుకోవచ్చు. వస్తే సాయంత్రం వరకు విచారణ కొనసాగే అవకాశం ఉంది. దీనికి కొంత ప్రశ్నావళిని కూడా తయారు చేసి నిన్న మొన్న అడిగిన ఈ 2 ప్రశ్నలు సంబంధించి కాకుండా మరికొన్ని ఆధారాలు లభిస్తే దానికి సంబంధించి కూడా ప్రశ్నలు అడిగేందుకు సిద్ధం చేశారు. సజ్జల శ్రీధర్ రెడ్డిని కూడా కొన్ని ప్రశ్నలు అడిగారు. ఈ రోజు కూడా సజ్జల శ్రీధర్ రెడ్డిని విచారిస్తారు. ఆయన చెప్పిన సమాధానాల్లో కొన్నింటిని వీళ్ళని కూడా అడిగే అవకాశాలు అయితే మనకి కనబడుతున్నాయి. స్వప్న, ధన్యవాదాలు జయప్రకాష్.